వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ముంపు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం ఆదేశించారు. ముందు వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉన్నారు. క్యాంపులను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనక ముందు ఆలోచించాల్సిన పనులు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి. ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పట్టుకోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి. ఎక్కడ రిస్టోర్ చేయాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి. నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్లో పోలీస్ సిబ్బంది అలర్ట్గా ఉండాలని, 3 కమిషనరేట్లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని అన్నారు. పరిస్థితులను బట్టి స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించాలన్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.